అస్సలాముఅలైకుం మళ్ళీ నేను ఈరోజైతే పాంప్లెట్ ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ఇది 1 కిలో ఫిష్ అండి. నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే మసాలాలు చూపిస్తున్నానండి. 2 టీ స్పూన్లు ధనియాల పొడి, పసుపు 1/2 స్పూను, మిరప్పొడి 2 స్పూన్లు, మిరియాల పొడి 1 స్పూను, టేస్ట్ తగ్గట్టు మీ సాల్ట్ అండి. నిమ్మకాయ అయితే నేను ఒక 1/2 నిమ్మకాయ పిండుతున్నానండి. దీంట్లో సరిపోతుంది, 1/2 నిమ్మకాయ ఎక్కువ అండి. అంతేనండి, నేను దీంట్లో ఏం వేయనండి. కొంతమంది రవ్వ వేస్తారు, కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం కలుపుకుంటున్నానండి. కొంచెం తగ్గిందనుకోండి, మనకు ముద్దగా అనిపించింది అనుకోండి, పేస్ట్ కాకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బియ్యం పిండి, శనగపిండి అవంతా ఏం కలపనండి. ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. ఈ ప్రాసెస్లోనే చాలా టేస్ట్గా క్రిస్పీగా వస్తుందండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. మొత్తం కలుపుకొని చేపకి ఈ విధంగా పట్టించి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. టైం లేదనుకో 20 నిమిషాలు చాలండి. లేదంటే మనం ఒక 2 గంటలు పెట్టినా దానికి మొత్తం ఊరుతుందండి. చేపకి చాలా 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 టేస్ట్ ఉంటుందండి చేప అనేది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా వస్తుందండి. నేనైతే ఒక 1 అవర్ పెట్టానండి. చేపలు చూడండి ఈ విధంగా డ్రై అయిపోయాయి. చూడండి వేయించుతున్నాను, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి. చాలా టేస్ట్గా ఉంటుందండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. మీరు మోటివేట్ చేస్తేనే కదండి నాకు చేయాలని కోరిక ఎక్కువ అవుతుంది. మీకు కూడా చూపించాలని ఆశ కూడా ఉంటుంది నాకు కూడా. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి. దానికి ఏమీ కలపనండి, ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.